నమస్తే. ఇండిగో ఇండియాలోని అత్యంత నమ్మకమైన ఎయిర్లైన్స్, ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఆర్గనైజేషన్. ఈ ఎయిర్లైన్స్కు ఇండియాలో మొనోపలి ఉంది. దేశంలో 3 ఫ్లైట్స్ కలిగిన ఈ సంస్థ ఇప్పుడు చేతులెత్తేసింది. విమానాలు నడవక లక్షలాది మంది ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. ఈ ప్రాబ్లం సాల్వ్ కావటానికి మరో 2 months టైం పడుతుందని ఇండిగో చెప్తోంది. అన్ని ఎయిర్లైన్ సంస్థలు కలిపి 790 ఫ్లైట్స్ నడిపితే ఇండిగో ఒక్కటే 400 ఫ్లైట్స్కి పైగా ఆపరేట్ చేస్తుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 12 కోట్ల మంది ప్రయాణికులకు సర్వీసెస్ అందించింది. ఓవైపు భారీగా ప్యాసింజర్లు పెరుగుతున్నా అదే స్థాయిలో మ్యాన్ పవర్ పెరగలేదు. ముఖ్యంగా పైలట్లను పెంచుకోలేకపోయింది. అదే ఇప్పుడు ఇండిగో కుప్ప కూలటానికి ప్రధాన కారణంగా ఉంది. లాస్ట్ 4 days నుంచి వేలాది ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై నుంచి బయలుదేరాల్సిన ఫ్లైట్స్ హ్యాంగర్స్లోనే ఉంటున్నాయి. ఈ విషయం తెలియక వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్కు వస్తున్నారు. గంటల తరబడి, రోజుల తరబడి వెయిట్ చేయించి క్యాన్సిల్ అని చెప్పడంతో ఆందోళనలు చేస్తున్నారు. శంషాబాద్లో ఇండిగో సిబ్బందిపై ప్రయాణికులు దాడి కూడా చేశారు. అసలు ఈ ఫ్లైట్ల రద్దుకు రీజన్ ఏంటి? మన దేశంలో పౌర విమానాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్వహిస్తుంది. విమానాల టైమింగ్స్, మెయింటెనెన్స్, పైలట్ల వర్కింగ్ అవర్స్ మార్చాలని డీజీసీఏ కొత్తగా ఒక డెసిషన్ తీసుకుంది. గతంలో పైలట్లకు వారంలో రెస్ట్ టైం 36 గంటలు ఉంటే దాన్ని 48 గంటలకు ఇప్పుడు పెంచారు. అంటే ప్రతి 7 రోజుల్లో కనీసం 48 గంటలు పైలట్లకు పూర్తి విశ్రాంతి ఇవ్వాలి. నైట్ డ్యూటీ తర్వాత 10 గంటల మినిమం రెస్ట్ ఉండేది, దాన్ని ఇప్పుడు 12 గంటలకు పెంచారు. గతంలో ఓ రోస్టర్లో 6 నైట్ ల్యాండింగ్స్ ఉండగా దాన్ని 2కు లిమిట్ చేశారు. పైలట్స్ వరుసగా 2 రోజులు మించి నైట్ డ్యూటీలు చేయకూడదు. పైలట్ల మీద వర్క్ ప్రెషర్ తగ్గించి యాక్సిడెంట్స్ జరగకుండా చేస్తామని డీజీసీఏ ఇప్పుడు చెప్తోంది. దీంతో పాటు ఈ కారణాలన్నిటితో పాటు శీతాకాలం పొగమంచు కూడా సాంకేతిక సమస్యలు సృష్టించింది. శబరిమల, ఇతర టూరిజానికి సీజన్ కావడంతో భారీగా పెరిగిన రద్దీని ఇండిగో అంచనా వేయలేకపోయింది. ఇండిగో ఎయిర్లైన్స్ మాత్రమే ఎందుకు ఎక్కువగా దెబ్బతింది? డీజీసీఏ రూల్స్ అన్ని విమానయాన సంస్థలకు ఉన్న ఇండిగోనే ఎక్కువ ఎఫెక్ట్ అయింది. ఇండిగోకు ప్యాసింజర్స్ తాకిడి ఎక్కువ. కొత్త రూల్స్ ప్రకారం సిబ్బందిని అడ్జస్ట్ చేసుకోవడంలో ఇండిగో ఫెయిల్ అయింది. ఇప్పటికే మ్యాన్ పవర్ షార్టేజ్తో సంస్థ ఇబ్బందులు పడుతోంది. ఒక్క నవంబర్ నెలలోనే 1232 ఇండిగో సర్వీసెస్ క్యాన్సిల్ అయ్యాయి. ఫ్లైట్స్ క్యాన్సిలేషన్తో భారీగా ఛార్జీలు పెరిగాయి. ముంబై, ఢిల్లీ రూట్లో గతంలో 10,000 లోపే ఛార్జీ ఉంటే ఇప్పుడు 60,000కు చేరింది. ముంబై, శ్రీనగర్ మధ్య జనరల్గా 10,000 ఛార్జీ ఉంటే ఇప్పుడు 60,000 దాటింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు, ఢిల్లీకి 22,000 నుంచి 30,000కు పెరిగింది. అంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ కంటే డొమెస్టిక్ ట్రావెల్ ఎక్స్పెన్సివ్ అయింది. ఏవియేషన్ క్రైసిస్ సాల్వ్ చేయడానికి ఇండిగో, డీజీసీఏల యాక్షన్ ప్లాన్ ఏంటి? ఫిబ్రవరి 10, 2026 వరకు పైలట్ల డ్యూటీ నిబంధనలను డీజీసీఏ పక్కన పెట్టింది. ఇండిగో సంస్థ సిబ్బంది ట్రైనింగ్, రిక్రూట్మెంట్ త్వరితగతిన చేయాలని ఆదేశించింది. ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా రోస్టర్ డిజైన్ చేయాలని, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఎయిర్పోర్ట్స్తో కోఆర్డినేషన్ పెంచుకోవాలని సూచించింది. బాధిత ప్రయాణికులకు రిఫండ్ చేయాలని, రీషెడ్యూల్ చేసుకుంటే టికెట్ మీద డిస్కౌంట్ ఇవ్వాలని ఇండిగోకు డైరెక్ట్ చేసింది డీజీసీఏ. ఒక్కసారి పైలట్ షార్టేజ్ ప్రాబ్లం చూద్దాం. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ నవంబర్లో తెలిపిన వివరాల ప్రకారం దేశంలో 8,000 మంది పైలట్లు ఉన్నారు. వీరిలో 3,000 మంది యాక్టివ్గా లేరు. మన ఎయిర్లైన్స్, బోయింగ్, ఎయిర్బస్ కంపెనీలకు 1,700 కొత్త విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయి. వీటిని నడపడానికి మరో 30,000 మంది పైలట్లు అవసరం. పైలట్లకు ఇంత షార్టేజ్ ఉంటే ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా కొత్త రూల్స్ని తీసుకొచ్చింది డీజీసీఏ. ఈ రూల్స్ అమలు చేయాలంటే 80% పైలట్లను పెంచాల్సి ఉంటుంది. ఇందుకు కనీసం 4 ఏళ్లైనా సమయం పడుతుంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా విమానయాన సంస్థల మెడ మీద కత్తి పెట్టి వీటిని అమలు చేయించే ప్రయత్నం చేసింది డీజీసీఏ. దీంతోనే ప్రస్తుతం వందలాది ఫ్లైట్లు రద్దవుతున్నాయి. డీజీసీఏ నిజంగానే ప్రయాణికుల భద్రత కోసమే ఈ పని చేసిందా, లేక ఇండిగో సంస్థ క్రెడిబిలిటీని దెబ్బతీసి నష్టాల్లోకి నెట్టి ఆ సంస్థ ఇతర కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లేలా స్కెచ్ వేసిందా అన్న అనుమానాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి.